ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించుతని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తర్వాత వారి సంతానమునకు ఇచ్చేదని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకొనిడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మను భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్మను విస్తరింపచేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్టుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ద్వితీయ విదేశకాండం 1వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 28 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ ఈ ప్రార్థనలు ఎక్కువ ప్రతి ఒక్క బిడ్డకి అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెనలు సమృద్ధి కుమరించబడిన గాక. ఆమేన్. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ప్రమాణం చేశాడు, కానాన్ దేశాన్ని ఇస్తానని. మీరు వెళ్ళి స్వతంత్రించుకోమంటున్నాడు ఇక్కడ. నెంబర్ 2, మిమ్మల్ని దేవుడు విస్తరింపచేసి ఆకాశ నక్షత్రాల వలె చేశాడు అంటున్నాడు. నెంబర్ 3, థర్డ్ పాయింట్ ఏంటి తెలుసా అండి? మిమ్మల్ని 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ ఆశీర్వాదం 1000 రెట్లు ఎక్కువగును గాక. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన ఆ వాగ్దానం, దీవెన ఈ పరిచర్యపై, ఈ ప్రేయలోకి వేసిన బిడ్డలపై 1000 రెట్లు అధికమగును గాక. ఆమేన్. ఆమేన్. అద్భుతాలు ఆరంభమగును గాక. దరిద్రం అనేది దాసిని, దాసి కుమారుని వెళ్ళగొట్టమన్నాడు దేవుడు. దాని సమస్యను, దరిద్రాన్ని, మానసిక ఒత్తిడిని, అప్పు బాధని, అనారోగ్య సమస్యల్ని, కుటుంబ సమస్యల్ని దాసిని, దాసి కుమారుని వెళ్ళగొట్టినట్టుగా వెళ్ళగొడదాం. దేవుడు నిన్ను 1000 రెట్లుగా ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయనుగాక. నీ కుటుంబాన్ని విస్తరించి చేయనుగాక. ఎప్పుడైతే 1000 రెట్లు దీవించబడతావో స్టార్స్ వలె ఉంటావు, ఆకాశ నక్షత్రంలో విస్తరించి ఉన్నాడు. అలా నీకు దేవుడు కృపనిచ్చి ఎస్టాబ్లిష్ చేసి అనేకులకు ఒక స్టార్, ఒక సెలబ్రిటీలా దేవుడు దీవించి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. అందరూ చెప్పండి, 1000 రెట్లు ఆశీర్వాదం అనండి. ప్రేయలోకి విద్దాం. ఆశ్చర్యకరుడా, నువ్వు ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయేలుతో ఈ మాట మోషే ద్వారా సెలవిచ్చావు. ఆకాశ నక్షత్రం వల్లే మమ్మల్ని విస్తరింపచేయండి, ఈ పరిచయం విస్తరింపచేయండి. అలాగే 1000 రెట్లు దీవిస్తాడు. వ్యక్తిగత ప్రతి ఒక్క బిడ్డ 1000 రెట్లు దీవించబడాలి. కృప చూపించండి నాయన. పాపులు పరిశుద్ధులుగా మారాలి నాయన. దరిద్రులు ఐశ్వర్యవంతులుగా మారాలి. అప్పుల్లో ఉన్నాడు, అప్పులు కొట్టివేసి అప్పులు ఇవ్వాలి. ఉద్యోగం కోసం వెతికేవాడు ఉద్యోగాన్ని పొందాలి. తర్వాత అలాంటి జాబులు ఇచ్చి కంపెనీ పెట్టాలి, అనేకులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అనేకులకు అన్నం పెట్టాలి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి, దరిద్రాన్ని కొట్టివేయండి, చీకటి తొలగించండి. యేసు నామములో బిజినెస్ 1000 రెట్లు ఆశీర్వపడిన గాక. యేసు నామములో 1000 రెట్లు దీవెన నింపబడిన గాక. అలా ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు గుడ్ రిజల్ట్ ఇవ్వండి నాయన. ఫ్రీ సీట్స్ రావాలి. నీట్కి ప్రిపేర్ అయిన ఎగ్జామ్ రాసిన బిడ్డలకి నాయన ఫ్రీగా మెడికల్ సీట్స్ రావాలి నాయన. మంచి ఆశించి యూనివర్సిటీలు రావాలి. కృప చూపించండి. ఇంకా ఎగ్జామ్ రాసిన బిడ్డలు కూడా రిజల్ట్స్ ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు కూడా 1000 రెట్లు ఆశీర్వదించి మంచి జాబ్, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే ఏది నాయన మా బిడ్డలు ఊహిస్తున్నారు. పరిశుద్ధాత్మదేవ, నీవు మా హృదయాల్లో ఉన్నావు, మీతో కలిసి పనిచేస్తుండగా 1000 రెట్లు దీవించండి నాయన. ఆ జాబ్లో జాయిన్ అవ్వడం కాదు, 1000 పెరిగిపోవాలా. టాప్ ప్లేస్కి కంపెనీ ఎండి, కంపెనీ సీఈఓ లాగా, మేనేజర్ లాగా మారిపోవాలి. అలాంటి దీవెన తినపడు. అప్పుడు 1000 రెట్లు దీవించబడితే నా స్థాయికి వెళ్తారు. ఒక ఎస్తేరు పనిపిల్ల రాణి అయినట్టుగా, ఒక గేట్ మ్యాన్ మొర్దెకై ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినట్టుగా ఆ రీతిగా కృప చూపించాడు. జైల్లో ఉన్న యోసేపు నాయన ఈజిప్ట్ దేశానికి ప్రధానమంత్రి అయినట్టుగా 1000 రెట్లు మా బిడ్డల్ని, మమ్మల్ని ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి. ప్రామిస్ ల్యాండ్లో కూడా ఆటంకాలు కొట్టివేసి దైవపాత్మను లయపరిచి సమాధానం ఇచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ ఆరంభం అవ్వాలి. ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ గుప్పులిప్పారో ఆయన, ఎవరి దేశం భావిస్తూ ఆకాశ వాకిండ్లు అన్నావు, అలాగే ఆకాశం అనే మంచి ధననిధిని తెలుస్తాను. ధననిధిని తెరవండి, సమృద్ధినివ్వండి. ఇంక ఇవ్వాలనుకున్న బిడ్డలు కూడా సమృద్ధిగా దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనే బిడ్డలు దీవించి కూడా ఆశీర్వదించి 1000 ఆశీర్వదించి సమాధానంతో, కృపతో నింపండి. గొడవలు, కొట్లాట్లు తీసేసి గర్భాలను గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని శుభ్రస్వాలు ఇవ్వండి. పెళ్లి కానాలు పెళ్ళి అవ్వాలి. నెమ్మది ఉండాలి. పోలీస్ కేసులు, కోర్టు కేసులు కొట్టివేసి దీవెన, సమాధానం, ఆశీర్వాదం ఇచ్చి నెమ్మదిచ్చి ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇచ్చి జాబ్స్లో అండ్ బిజినెస్లో అన్నిట్లో, పరిచయలో, అన్నిట్లో సేవకులను కూడా దీవించి విదేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపకం, సైని జయకరిని వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకో. జాన్సన్ ఫ్యామిలీ కూడా జ్ఞాపకం, సమృద్ధిగా దీవించి గొప్ప కార్యాలు 1000 ఆశీర్వదించండి. యేసు నామములో ఆమేన్.